మధ్యప్రాచ్యం మరోసారి రణక్షేత్రంగా మారింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెనుఊపిన్లా విరుచుకుపడ్డాయి. ఇరాన్కు వెన్నెముకగా భావించే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం నామరూపాలు లేకుండా పోయింది. అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడిలో ఈ భవనం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. మేము పాముతల నరికేశామంటూ సెంటికామ్ వ్యాఖ్యలు చేసింది. గత 47 ఏళ్ల కాలంలో దాదాపు 1000 మందికి పైగా అమెరికన్ల మృతికి కారణమైన ఐఆర్జీసీకి ఇది సరైన గుణపాఠమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో ఈ భారీ సైనిక చర్యకు శ్రీకారం చుట్టాయి. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ భీకర దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చాయి. ఈ ఆపరేషన్లో ఊహించని విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆ దేశానికి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక కమాండర్లు మరణించడం ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. అయితే ఈ దాడులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. అగ్రనాయకత్వాన్ని కోల్పోయిన కసిలో ఉన్న ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయిల్ ప్రధాన నగరాల లక్ష్యంగా వందలాది క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్కు చేరుకుంది. ఈ పరస్పర దాడుల్లో ప్రాణనష్టం కూడా భారీగానే జరుగుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇప్పటివరకు తమ వైపు 3 సైనికులు వీరమరణం పొందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారని అమెరికా సెంటికామ్ ధృవీకరించింది. ఇరు దేశాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించుకోవడంతో ప్రపంచ దేశాల్లో దడ మొదలైంది. ఒకప్పుడు దౌత్యపరమైన చర్చలకు వేదికైన మధ్యప్రాచ్య వీధులు ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను అతలాకుతలం చేసే అవకాశం ఉందని, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇది పెద్ద ముప్పుగా మారుతుందని ఆర్థిక మరియు రక్షణ రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.